7,11,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకులల్లా వివిధ సంస్థలల్లా ప్రభుత్వం పూచీకత్తు పెట్టి అప్పులు తెస్తే మిగతావి వివిధ సంస్థలల్లో ఉద్దెర పెట్టిను. ఉద్దెర మనం గ్రామాలలో ఉంటుంది, కిరాణం కొట్టోడో లేకపోతే బట్టల కొట్టో షాపోడో మనకు తెలిసినోడు ఉంటాడు. దానికి ఒప్పందాలు ఇన్స్టాల్మెంట్స్ ఏముండవు, ఊర్లో మనకుండే గౌరవం కొద్ది అప్పిస్తారు. అట్లాంటి అప్పులు విద్యుత్ శాఖ దగ్గర, అట్లాంటి అప్పులు సింగరేణి సంస్థ దగ్గర, ఇట్లా వివిధ కాంట్రాక్టర్లు చేసిన పనులకు నిన్న మన సర్పంచులు నిరసన తెలిపినని వారు మన అంటున్నారు. మేము వచ్చినాక సర్పంచులే లేరు కదా మిత్రమా, మేము అధికారం రాకంటే ముందే సర్పంచుల పదవీ కాలం ముగిసిపోయింది. మరి మేము సర్పంచులకు ₹1 పని కూడా ఇవ్వలేదు, పని ఇద్దామన్న సర్పంచులే లేరు. ఇవాళ సర్పంచులకు బకాయిలు ఉన్నాయంటే ఆ ప్రభుత్వం ఆనాడు వారు పెట్టిపోయిన బకాయిలే కదా. ఇట్లాంటి బకాయిలు, కాంట్రాక్టర్ల బకాయిలు, సర్పంచుల బకాయిలు, విద్యుత్ శాఖ బకాయిలు, ఆర్టీసీ కార్మికుల బకాయిలు ఈరోజు ప్రతి సంస్థకు పుట్టిన కాడల్లా బ్యాంకులకు దొరికితే బ్యాంకులో తెచ్చిండు, ఊరి మీద దొరికితే ఊరి మీద తెచ్చిండు, చేబదులు దొరికితే చేబదులు తెచ్చిండు, పక్కింటోళ్ళ దగ్గర దొరికితే పక్కింటోళ్ళ దగ్గర తెచ్చిండు. మొత్తంగా 10 సంవత్సరాలల్లా 8,29,000 కోట్ల రూపాయల అప్పుతోని డిసెంబర్ 7, 2023 నాడు మా చేతికి అధికారం ఇచ్చిండు. మరి ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా, 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు 1948 నుంచి 2014 జూన్ 2 వరకు 72,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ 10 ఏళ్లలో 8,29,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆ అప్పులతోని ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలతోని మనకు అధికారం ఇచ్చిండు. ఒకే ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్న, అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు బట్టి చూస్తే తెలుస్తుంది. 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. 3 ఏళ్ల కట్టుడు కూలుడు సరిపోయింది. ఆయన కాళేశ్వరం అన్నాడు, మా కోమటిరెడ్డి వెంకన్న అది కూలేశ్వరం అన్నాడు. ఎక్కడైనా ఈ భూమి మీద 1,02,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అనే ప్రాజెక్టులు కుప్పగూలిపోవడం ఎక్కడన్నా చూసిండ్రా? మనం ఇల్లు కట్టుకుంటే కూడా 50 ఏళ్ళు ఉంటుంది, గుడిసేసుకుంటే కూడా 10 ఏళ్ళు ఉంటుంది. పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడిసె కూడా ఓ 10 ఏళ్ళు ఉంటుంది. 10 ఏళ్ళ తర్వాత తాటాకులు పోతే కొత్త వేసుకుంటాం. కానీ 1,00,000 కోట్ల రూపాయలు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుప్పగూలిపోయింది. ఇట్లా 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినవో ఆనమాళ్ళు దొరకకుండా పోయినాయి. ఈ పరిస్థితుల్లో కష్టపడి రూపాయి జమ చేసి ఇవాళ ప్రతి నెల నేను 15 నెలల ప్రభుత్వాన్ని నడిపిన దాంట్లో 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 1,52,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు అసలుకు మిత్తికి కట్టాల్సి వచ్చింది. అంటే ప్రతి నెల సరాసరి నేను 10,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆయన చేసిన అప్పులకు మిత్తికి నేను కట్టాల్సి వస్తుంది. ₹1 కూడా ఈ కార్మికుల కోసమో, ఈ విద్యార్థుల కోసమో, ఈ నిరుద్యోగ యువకుల కోసమో, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసమో తెచ్చిన అప్పుల నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నది. 60 నెలలు నాకు అధికారాన్ని అప్పచెప్పితే నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు, తప్పులకు ఈ రోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది. ఆయన అంటుండు రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు, రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు. ఆయన 1,52,000 కోట్లే అప్పు చేసిండని చెప్పిండు. కాదు, 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు మీ ముఖ్యమంత్రి. కానీ ఆ 1,52,000 కోట్ల 58,000 కోట్ల రూపాయలలో 1,52,000 కోట్ల రూపాయలు 15 నెలల ఆయన చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కట్టాల్సి వచ్చింది. ఎట్లా నడపాలనో రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చెప్పండి. ఇవాళ ఏ పథకం ఆగలే, రైతు భరోసా ఆగలే, రైతు రుణమాఫీ ఆగలేదు, షాదీ ముబారక్ ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు. మా ఆడబిడ్డలకు అదనంగా ఉచిత ఆర్టీసీ బస్సు ఇచ్చే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ దొడ్డు బియ్యం ఇస్తే మిల్లర్లు, కొంతమంది దళారులు దోచుకుంటుంటే ఇవాళ ప్రతి పేదవాడికి, ప్రతి మనిషికి 3,10,00,000 మందికి సన్న బియ్యం, ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3 కోట్ల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. ఆ పేదోళ్ళ ఇళ్లలో
ఏ సన్న బియ్యం అయితే మేము ఇచ్చినామో నేను మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా నాయకులందరూ వాళ్ళ ఇళ్లలో పోయి ఆ సన్న బియ్యం అన్నం తినొస్తున్నాం. ఇవాళ సన్న బియ్యం పథకాన్ని మేము అమలు చేసినాం. 200 యూనిట్లు ఉచితంగా ప్రతి పేదవాడికి ఇచ్చినాం. గల్ఫ్ కార్మికులు ఎవరైనా అక్కడ చచ్చిపోతే శవాలను కూడా ఈ దేశానికి వేయలేని పరిస్థితి ఉండే. ఇవాళ శవాలను తేవడమే కాదు 5 లక్షల రూపాయల కుటుంబాలను ఆదుకోవడానికి ఇస్తున్నాం. వాళ్ళ పిల్లల చదువులకు ఆదుకున్నాం. 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ రోజు వాళ్ళకి అమలు చేస్తున్నాం. గిగ్ వర్కర్లు ఎక్కడైనా చచ్చిపోతే ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఈ రోజు వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళకు ప్రమాద బీమా పథకాన్ని కూడా ఇవాళ గిగ్ వర్కర్ల కోసం తీసుకొచ్చి పెట్టినాం. నేను అడుగుతున్న ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాటి పథకాలను అమలు చేయడమే కాదు అదనంగా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. ఈ రోజు సన్న బియ్యం పథకాన్ని అమలు చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే నియామకాలు చేపట్టిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం కూడా మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంటే ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నా కూడా నేను సవాల్ చేస్తున్నా, మాతో పోటీ పడమనుండి మేము ప్రతి డిపార్ట్మెంట్లో ఇచ్చిన ప్రతి ఉద్యోగం యొక్క వివరాలు ఇస్తాను. 60,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో నియామకాలు చేపట్టి మేము రోజు నిరుద్యోగ యువకుల పట్ల సానుభూతితో మా ప్రభుత్వం ముందుకు. ఇన్ని చేసినా ఇవి సరిపోతాయంటే సరిపోవు. నాకు తెలుసు ఇంకా సమస్యలు ఉన్నారు, బాధలు ఉన్నారు, కార్మికుల కష్టాలు ఉన్నాయి. అన్నిటిని కూడా తీరవాలంటే కొంత విధ్వంసం జరిగింది. ఆర్థిక నేరగాళ్ళలాగా ఆర్థిక ఉగ్రవాదం జరిగింది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదవాడు మరింత పేదవాడైంది. కానీ ఆయన గారి కుటుంబానికి టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, వ్యాపారాలు వచ్చినాయి, 1,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మనందరం దివాలా తీస్తాం ఎట్లా? 72,000 కోట్ల రూపాయల అప్పులున్న తెలంగాణ రాష్ట్రం 8,29,000 కోట్ల రూపాయల అప్పులకెట్లా పోతుంది? ఆయనకు మాత్రం టీవీలు, పేపర్లు, ఫామ్ హౌజులు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయంటే ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని తప్పులు చేసి మళ్ళా వచ్చి చెప్తున్నాడు, నాకు ఇవ్వండి, నా చేతికి ఇస్తే చక్కదిద్దుతాం. 10 ఏళ్ళు ఇచ్చిండ్రు, ఏమెలుగా పెట్టిండ్రు వారు. మీరు 10 ఏళ్ళ కనీసం మీరు బయటకు వచ్చి చెప్పుకునే అవకాశం అన్ని ఇచ్చిండ్రా? ఏ ధర్నా చౌక్ లో ఉద్యమం జరిగి ధర్నాలు జరిగి ఇదే పొన్నం ప్రభాకర్ గారు ఎంపీలుగా ధర్నా చౌక్ లో నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం తెస్తే ఆ ధర్నా చౌక్నే వస్తేనే మూత వేసిండు కదా. మళ్ళీ మనం వస్తేనే ధర్నా చౌక్ తెరిస్తే వాళ్ళ కుటుంబం అంతా ధర్నాకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఇక్కడ ఉన్నోళ్ళు మీ ఫోన్లలో మీరు మాట్లాడుకునే స్వేచ్ఛ అయితే వచ్చింది కదనే. గతంలో ఎప్పుడన్నా మీరు ధైర్యంగా ఎవరితోనైనా మీ ఫోన్లలో మీరు మాట్లాడుకుర్రా? కుటుంబ సభ్యులతోనైనా మీరు స్వేచ్ఛగా ఫోన్లలో మాట్లాడుకునే పరిస్థితి ఉండే నా 10 సంవత్సరాలలో? ఇవాళ మీకు ఏం చేసినా చేయకపోయినా మీ స్వేచ్ఛ మీకు వచ్చింది కదా. మీరు కులాసగా మాట్లాడగలుగుతున్నారు కదా. మీకు స్వేచ్ఛ ఇచ్చినాం, మీకు సంక్షేమం ఇచ్చినాం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. ఈ రోజు ఐటీఐలు 1956లో మొదలు పెడితే ఈనాడు సిలబస్ మారిపోయింది, అవసరాలు మారిపోయినాయంటే వాటి ఏటీసీలుగా మార్చి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి 100 ఇన్స్టిట్యూట్లను 100 నియోజకవర్గాలలో ప్రారంభించాలని 2,400 కోట్లతో అభివృద్ధి పథం వైపు నడిపిస్తలేమా? ఈ రోజు ఒక పక్కన సాంకేతిక నైపుణ్యం అవసరం ఉన్నది, ఇంకొక పక్కన సంవత్సరానికి 1,10,000 ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతి సంవత్సరం పాస్ అవుతారు. కానీ ఇక్కడ పరిశ్రమల అవసరానికి వీళ్ళు చదువుకున్న చదువుకు పొంతన లేదు. దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. అందుకే ఆలోచన చేసి ఈ రోజు స్కిల్ యూనివర్సిటీస్ని పెట్టినాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మనం ప్రారంభించుకున్నాం. ప్రతి విద్యార్థికి సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాలి, చదువుకునేటప్పుడే శిక్షణ ఇవ్వాలి. వాళ్ళకి ఏ కోర్సు నేర్చుకుంటే వాళ్ళకు ఉద్యోగం వస్తుందో వాటిని అక్కడ నేర్పించాలి. ఆ నేర్పించడానికి ఆ సంస్థలకే అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, అకాడమీని ఈ రోజు మనం ప్రారంభించుకున్నాం. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్లో ఒక బంగారు పథకం రాలేదు అని అంటే ఇది అవమానం కాదా ఈ దేశానికి, రాష్ట్రానికి అని ఆలోచన చేసి ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని
ఈరోజు మనం ప్రారంభించు. అందుకే మిత్రులారా, ఈ 15 నెలలు మాకు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినాం. నేను నా సహచర మంత్రి సభ్యులు దారిలో పెట్టడానికి, గాడిలో పెట్టడానికి ప్రయత్నించి మీ అందరి సహకారం ఉండాలి. ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పంతాలు పట్టింపులకు పోకండి. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాం. ఏదైనా విషయాలు ఉంటే మా మంత్రి గారితో చర్చించండి. చేయగలిగింది ఏదున్నా చేస్తాం. లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మీ చేతికే ఇస్తాం. ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఇందులో 6,500 కోట్ల రూపాయలు అప్పులకు కడుతున్నాం. 6,000 కోట్ల రూపాయలు జీత భత్యాలు పెన్షన్లకు ఇస్తున్నాం. దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు తీస్తే మా చేతులు ఉన్నాయి 5,500 కోట్ల రూపాయలు. ఇందులో మీకు ప్రతి సంక్షేమ పథకం అమలు చేయాలి. కనీసం 22,500 కోట్ల రూపాయలు ఉంటే ప్రతి నెల ప్రాథమిక అవసరాలు తీర్చుకోగలుగుతాం. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే నెలకు నాకు 30,000 కోట్ల ఆదాయం కావాలి. మరి ఈరోజు 12,000 కోట్ల ఆదాయం తక్కువ ఉంది. నా అవసరాలకు, నా ఖర్చుకు ఒక కుటుంబంలో ఒక కార్మికుడు నెల జీతాన్ని తీసుకుంటే ఇంటి అద్దె, పిల్లల చదువులు, దవాఖాన ఖర్చులు, అదే విధంగా ఇతర అవసరాలు అన్ని లెక్కేసుకొని ఒక పాలకెంత, నీళ్ళకెంత, ఉప్పుకెంత, పప్పుకెంత, మంచి నూనెకెంత, భార్య బిడ్డలకెంత, అమ్మ నాయనకు వైద్యానికి అవసరమైతే ఏం ఖర్చు అని అన్ని లెక్కేసుకొని బడ్జెట్ పద్మనాభం లాగా నెల జీతాన్ని ఎట్లా ఒక కార్మికుడు లెక్కేసుకుంటాడో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదంతా మన కుటుంబం అనుకొని నేను లెక్కలేసుకున్న లెక్కలని మీ ముందర పెడుతున్నా. ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒకటే, ఆర్థిక మంత్రిని, ప్రధాన కార్యదర్శిని, అదే విధంగా ఫైనాన్స్ సెక్రటరీని అందరినీ మీ దగ్గర కూర్చోబెడతా. వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా. ఏదాపమంటారో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పురు. అనా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్ళను. ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడను. నేను మీకు మాట ఇస్తున్నా. మీరే చెప్పండి. మీరే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకోండి. మీరే సూచన చేయండి. ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. మనకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పథ్యం పాటిస్తాం. చాలా మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఊర్లలో పెద్ద మనుషులు అంటారు కదా, కొంచెం పథ్యం ఉండాలని అని. కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు, నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా, కొంచెం వెజిటేరియన్ తినుండి అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు అందుకే మనం వెజిటేరియన్, పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమంటారు, పండ్లు తినుండి, ఇడ్లీ తినుండి, కొంచెం జాగ్రత్తగా ఉండురి అని అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం కూడా బాగలేదు. అందుకే మీరు అందరు సహకరించండి. మీరు మా కార్మిక సోదరులు, మీరు మా కుటుంబ సభ్యులు. మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరు మద్దతు ఇస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డదంటే మా గొప్పతనం కాదు. అందులో మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ కృషి ఉంది. మేము వేరు మీరు వేరు అని ఏ రోజు నేను అనుకోలే. మీలో ఒక్కరిని, మీ కుటుంబ సభ్యుని, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఈ 18,500 కోట్ల రూపాయలు మీ చేతుల్లోనే పెడతా. బ్యాంకులకు కట్టుండి, నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఇవ్వండి, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి. మిగతాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుండ్రి. సన్నబియ్యానికి ఇద్దామా, ఉచిత కరెంటుకి ఇద్దామా, ఆర్టీసీ బస్సుకి ఇద్దామా, షాది ముబారక్ ఇద్దామా, కళ్యాణ లక్ష్మికి ఇద్దామా, లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా? మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి. దీంట్లో అబద్ధాలు లేవు. ఎవరైనా ఇంతకు మించి చెప్తే లెక్కలైనా మీరు చూడండి. మొత్తం అందరిని పిలిచి కూర్చోబెట్ట. మీరే ఒక సింగరేణి నుంచి, ఆర్టీసీ నుంచి, విద్యుత్ శాఖ నుంచి, అసంఘటిత కార్మికుల నుంచి మీరు ఒక కమిటీ వేసుకోండి. మీ ముందల మొత్తం లెక్కలన్నీ ముందల పెడతా. మరి ఆ లెక్కల ప్రకారం ఎట్లా నడుపుకుందాము ప్రభుత్వం? ఇవాళ ఎవరు వచ్చి చెప్తాడు, జర మంచిగా ఉన్నాం, బాగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, కనీసం 1వ తారీఖు కాకపోతే 6వ తారీఖు నాన్న జీతాలు వస్తున్నాయి, తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు. 10 ఏళ్ళలో ఉన్నాడని 1వ తారీఖు నా జీతాలు ఇచ్చిండు. ఆ సోదరులారా, ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీద చేసుకొని చెప్పమనుండ్రి. ఎన్నడన్నా ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈ ప్రభుత్వం కోసం 30 రోజులు పనిచేసే కార్మికుడు కానీ, ఉద్యోగి కానీ
నెల జీతం మీదనే జీవితాన్ని గడిపే వాళ్ళకు మొదటి తారీఖు నాడు ఎన్నడైనా జీతం ఇచ్చిండా 10 ఏళ్లలో? కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం పడుతుందా లేదా మీరు చెప్పండి. మీరు ఆలోచన చేయండి. మీరు గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి. ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను ప్రజలకు వివరించండి. ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నా. ఏది దాచిపెట్టే అవసరం నాకు లేదు. అబద్ధాలతోని రాజకీయం నడవదు. నేను అబద్ధాల ప్రాతిపదికన పరిపాలన చేయదలుచుకోలేదు. కష్టమైన, నిష్ఠూరమైన, వినడానికి కొంత కఠినంగా ఉన్నా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పదలుచుకున్నా. మా పొన్నం ప్రభాకర్ గారు ఎట్లనైనా ఈ సమ్మెను వాయిదా వేయించాలి, ఎట్లా చేయాలి, ఏదో ఒకటి ఇప్పటికాడికి ఒప్పుకుందాం అంటుండు. ఒప్పుకుంటే అబద్ధమే అవుతుంది. ఏనో దగ్గర ఒకటి ఆపాలి. ఏది ఆపాలో మీరే చెప్పు. ఏది లేదు. నాకు ప్రతి నెల కనీస అవసరాలు తీరాలంటే 22,500 కోట్లు కావాలి. ఇప్పుడు నాకు వస్తున్నది 18,500 కోట్లే. ఇంకొక 7,500 కోట్లు ఉంటే ఆయన 50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయి నాకు ఇవ్వాలి. నా దగ్గర ఉన్నది ఇదే. అసలుకే నాకు తుట్టు ఉన్నది. మళ్ళీ తుట్టిలో భాగంగా మూలిగే నక్క మీద తాటికాయ వచ్చి పడ్డది అన్నట్టు మీరు సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులారా. మీరు వేరే వాళ్ళు కాదు, మీరు మా కుటుంబ సభ్యులు. మీరే కూర్చోండి, మాట్లాడదాం. రాండి, మంత్రితో మాట్లాడండి. శాఖలు అందరిని పంపిస్తా. నేను కూడా కూర్చుంటా. వాళ్ళతో మాట్లాడినాక నా దగ్గర రాండి. ఎట్లా చేద్దామో చెప్పు. నాది నాకు ఈయన ఎవరు ఎక్కడైనా ఓని అనే విధానం కాకుండా అందరికీ ఎట్లా చేద్దామో చెప్పు. వెసులుబాటు కల్పించండి. వెసులుబాటు ఎట్లా చేద్దామో చెప్పుండ్రి. మేము ఏది కూడా నేను దాచిపెట్టాను. ఓ సంవత్సరం అయితే కొంచెం కుదురుకుంటాం. మొదటి 6 నెలలు పార్లమెంట్ ఎలక్షనే, తర్వాత ఆర్థిక సంక్షోభమే,